ఎండాకాలం హాలిడేస్ అని మా అత్తయ్య మా ఇంటికి వచ్చారనమాట. సో ఇంకా ఎక్కడ తీసుకెళ్దామా, టైంపాస్ ఎలా అవుతుందా అనేసి ఆలోచిస్తుంటే భద్రకాళి టెంపుల్కి వెళ్దాం అనేసి అన్నాను. సో ఇవాళ నేను, మా అత్త అండ్ మా మమ్మీ ముగ్గురం కలిసి భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాం. ఇదిగో మా అత్త. అతో హాయ్ మా మమ్మ. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మెయిన్గా 2 ప్లేసెస్ నుంచి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు. ఒకటి మనకి వరంగల్ స్టేషన్స్ నుంచి చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, అండ్ కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి కూడా చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో ఎవరైనా భద్రకాళి టెంపుల్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ వరంగల్ స్టేషన్ నుంచి అయినా వెళ్ళండి, లేకపోతే కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మన రేవంత్ అన్న ప్రొవైడ్ చేసిన ఫ్రీ బస్సెస్లో ఇప్పుడు నేను, మా అత్త, మా మమ్మీ భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి భద్రకాళి మెయిన్ కమాన్ అన్నమాట. సో ఎవరైతే బస్సెస్లో వస్తారో కంపల్సరీ ఇక్కడే వాళ్ళు స్టాప్ చేస్తారు. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ లోపలికి ఆటోస్ ఉంటాయి. సో ఆటోస్ పర్ హెడ్ వచ్చేసి 10 రూపీస్ తీసుకుంటారు. టెంపుల్ దాకా తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. ప్రైవేట్ వెహికల్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ టెంపుల్స్కి వెళ్ళిపోవచ్చు. సో మనకి పార్కింగ్ వచ్చేసి చాలా ఉంటుంది ఇక్కడ. సో పార్కింగ్ అనేది అసలు ప్రాబ్లమే ఉండదు, చాలా పార్కింగ్ స్పేస్ ఉంటుంది. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో ఇక్కడ వచ్చేసి అన్ని చెప్పులు అవి ఇవి పెట్టేసుకోవచ్చు. సో ఎండాకాలం అనేసి మంచిగా చాలా పందిర్లు వేసాడు, మంచిగా నీట్గా ఉంది, ఎండ రాకుండా. ఒకప్పుడు ఇదంతా మంచి చెరువు ఉండేది, బట్ దీన్ని ఇప్పుడు మొత్తం డెమాలిష్ చేసి సంథింగ్ ఏదేదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూద్దాం మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయినాక ఎలా ఉంటుందో. సో ఇది వచ్చేసి మన గోశాల. సో టెంపుల్కి వెళ్ళే ముందు అందరూ ఒకసారి ఇలా ప్రదర్శనం చేసేసి టెంపుల్ లోపలికి వెళ్ళిపోతారు. సో నేను ఎప్పుడైనా టెంపుల్కి వచ్చినా ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకుంటాను. ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటాను. ఎందుకు ఇలా చేశాను అంటే ప్రసాదం చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ అందులో అమ్మమ్మ 2 బెల్లం లడ్లు, 2 చక్కెర లడ్లు అండ్ పులిహోర. సో బెల్లం లడ్డు అయితే చాలా తొందరగా అయిపోతుంది, సో మనకు దొరకదు అన్నమాట. సో నాకు బెల్లం లడ్డు అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ నేను ప్రసాదం తీసుకుని ఆ తర్వాత నేను అమ్మవారి దర్శనంకి వెళ్తాను. ఒకప్పుడు భద్రకాళికి ఇప్పటి భద్రకాళి టెంపుల్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెంపుల్ ప్రిమిసెస్ చూసుకున్న చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది మొత్తం మంచిగా టెంపుల్ ఉంటుంది, అందరూ డెమాలిష్ చేశారు. నాకైతే అర్థం అవ్వట్లేదు అసలుకి ఏం చేస్తున్నారో ఏంటో. సో వెయిట్ చేయాలనుకుంటా ఇంకా 1-2 ఇయర్స్ ఫుల్ కన్స్ట్రక్షన్ అవ్వదందుకు. ఎండాకాలం అనేసి చాలా మంచిగా అంత పందిర్లు వేసాను. సో అది టెంపుల్ అన్నమాట, మన మెయిన్ భద్రకాళి మాత టెంపుల్. సో ఇది ఇక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది, అందరూ ఇక్కడ వచ్చేసి మంచిగా బాగా ఫొటోస్ తీసుకుంటారు. పందిర్ వేశారు, చాలా చల్లగా ఉంది, బెటర్. హర హర మహాదేవ్. అలా కొనుక్కున్నందుకు చిన్నపిల్లలకి సమ్ ఆప్షన్స్ ఉన్నాయి. సాయంకాలం అయినాక ఇక్కడ సంథింగ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. సో విజిట్ చేయాల్సిన వాళ్ళు విజిట్ చేసేయచ్చు. సో అలా మా భద్రకాళి టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో మమ్మీ అత్త అంది ఆటోలో ఏం వెళ్తామో నడుచుకుంటూ అలా వెళ్దాము అంది. సో అలా నడుచుకుంటూ వస్తున్నాము. భద్రకాళి టెంపుల్ దర్శనం అయిన తర్వాత మనం ఇలా వస్తూ ఉంటే అక్కడ ఒక టెంపుల్ ఉంది కదా, అది వీరభద్ర స్వామి టెంపుల్ అనమాట. సో అలానే ఇంకొంచెం ముంగడికి వెళ్తే నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కానీ అది నాకు తెలిసి మార్నింగ్ ఓన్లీ 11-11:30 వరకు క్లోజ్ చేసేస్తారు. సో అక్కడ
సమ్ అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తోటి ఒక ప్రసాదం చేస్తాడు, సమ్ ఫ్రూట్ జ్యూస్ ప్రసాదం. చాలా చాలా బాగుంటుంది, అమృతం లాగా ఉంటుంది. బట్ మేము ఇవాళ సాయంకాలం వచ్చాం కాబట్టి ఆ ప్రసాదం మిస్ అయిపోయినాము. సో ఇంకా ఇప్పుడు ఇలా వెళ్తూ మళ్ళీ బస్ తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. మమ్మ అన్నీ కదా నరసింహస్వామి టెంపుల్ అని. సో ఇది అదే టెంపుల్ అన్నమాట. సో యాజ్ ఐ సెడ్ మ్యాక్స్ 11-11:30 లోపు క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ అయ్యప్ప పడి పూజలు, అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు చాలా రష్గా ఉంటుంది. ఓకే కోట్